నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. ఎస్ఐ మహేష్, సిఐ నవీన్లు వేధిస్తున్నారంటూ బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏమో సెల్ఫీ వీడియోతో ఆరోపణలు చేస్తే మరో వ్యక్తి ఏమో తనపై కొట్టించారని వాపోయాడు. తప్పుడు కేసులతో భీమ్గల్ ఎస్ఐ, సిఐ వేధిస్తున్నారని, వేధింపులు ఆపకపోతే ఆత్మహత్య శరణ్యమని చెంగల్ గ్రామానికి చెందిన నిఖేష్ అనే బాధితుడు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఎస్ఐ మహేష్, సిఐ నవీన్ల వేధింపులపై హెచ్ఆర్సీతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు నిఖేష్. నా భార్య ద్వారా అదనపు వరకట్నం కేసు కింద తప్పుడు ఫిర్యాదు తీసుకున్న భీమ్గల్ ఎస్ఐ మహేష్ గారు ప్రతిరోజు పిఎస్కు రావాలని నన్ను వేధిస్తున్నారు. నా కుటుంబ పోషణానికి ఉన్నటువంటి నా ట్రాక్టర్ని ఇవ్వమని బలవంతం చేస్తున్నారు. ట్రాక్టర్ ఇవ్వకపోతే నిన్ను జైల్లోకి పంపిస్తామని భయపెడుతున్నారు. భీమ్గల్ ఎస్ఐ గారు ఇలాంటి ప్రెషర్లు ఆపకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం. మరో బాధితుడు సత్యగంగయ్య భీమ్గల్ పిఎస్ ఎదుటే ఆందోళనకు దిగాడు. కాళ్ళు విరిగేలా రౌడీ షీటర్లతో తనను కొట్టించారని, తన చావు దెబ్బలకు ఎస్ఐ, సిఐలే కారణమని ఆరోపణలు చేశారు. 8 మంది వచ్చి నన్ను జన్నారం ఆర్ఎస్ఎస్ఎస్ లాడ్జ్ నుంచి కిడ్నాప్ చేసి ముత్యంపేట దగ్గర మెట్పల్లి దగ్గర తీసుకొచ్చి కుక్క కొట్టిండ్రు. మళ్ళీ సిఐ సాబ్ ఉన్నారా, నాకు జైన్ వెంకట్ మెట్పల్లికి ఉన్నారా, నాకు సీను వకీలు ఉన్నారా, క్రిమినల్ వకీలు ఉన్నారా అన్నట్టు మాటలు చెప్పుకుంటా ఇంకా బెదిరింపు చర్యలకే ఉన్నారు. ఇంకా నా పిల్లలు నన్ను చంపేస్తే పూర్తి బాధ్యత ఈ సిఐ, ఎస్ఐఏ వహించాలా.